కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని టీడీపీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షులు మలిపుడి వీరు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 13వ డివిజన్లో వేంచేసి ఉన్న శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఇటీవలే జాతర మహోత్సవములను అత్యంత ఘనంగా ముగిసిన సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ వమి బాలాజీ సారథ్యంలో ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ, తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపుడి వీరు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వనమాడి మోహన్ వర్మ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు మల్లిపుడి వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో అమ్మవారి 43వ జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, అదేవిధంగా దాతలు మరియు భక్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, నాయకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్, పప్పు దుర్గా రమేష్, బత్తుల భవానీ, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పిడుగులమ్మ అమ్మవారి జాతరను ముగించుకున్న సందర్భంగా మరి భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసిన మరి కమిటీ వారందరికీ కూడా మన ఎమ్మెల్యే కొండబాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఇన్ని వేల మందికి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మామూలు విషయం కాదండి. మరి కమిటీ వారు అందరూ కూడా శ్రమపడి అహర్నిశలు శ్రమపడి ఈ కార్యక్రమాన్ని మంచి అన్నదానాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారి తరఫున, అలాగే మా నగర తెలుగుదేశం నాయకుల తరఫున, అందరి తరఫున కూడా ఈ కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 43వ జాతర ముగించుకున్న మహోత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో ఎల్లవేళలా కూడా ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా 43వ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగిందండి. అలాగే ఈ యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదానానికి సహకరించినటువంటి లారీ యూనియన్ వారికి, అలాగే ఆటో యూనియన్ వారికి, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మా పార్టీ నాయకులైనటువంటి వనమాడి కొండబాబు గారిపై, మా తెలుగుదేశం పార్టీ నాయకులపై, కూటమి ప్రభుత్వ నాయకులందరిపై ఉండాలని, ఈ చుట్టుపక్కల ప్రాంత భక్తులందరినీ కూడా అమ్మవారు చల్లని చూపులు ఎల్లవేళలా చూడాలని, అలాగే ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.